హాయ్ హలో అండి, నేను మీ శ్రీను బ్లాగ్స్. ఇప్పుడు మనం ఉన్నది జమలాపురంలో ఉన్నాను. జమలాపురం నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం. మన ఎదురుకుండా ఒక సెంటర్ కనపడుతుంది కానీ ఆ సెంటర్ నుండి ఇటు వచ్చి ఇక్కడ నుండి మనం రైట్కి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దామండి. టెంపుల్కి వెళ్ళి టెంపుల్ వ్యూ మొత్తం చూసొద్దాం. ఇక్కడ నుంచి గుడి 2.5-3 కిలోమీటర్ల ఉండిద్ది. ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటూ మనం గుడి దగ్గరికి వెళ్దామండి. మనం గుడికి వెళ్ళే దారిలో చూడండి, ఇక్కడ మిరప తోట ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ మిరప తోటలో బంతిపూల చెట్లు కూడా ఉన్నాయి. అది కూడా చూడండి, బంతిపూల చెట్లు ఉన్నాయి ఇక్కడ. మిరపకాయ తోటలో మిరపకాయలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే కొంచెం నీళ్లు పెట్టారు, మట్టి అవుతుంది కాళ్ళకి. మిరపకాయలు మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నా. బంతిపూల చెట్లు కూడా చూడండి. ఇక్కడ చూడండి, ధాన్యం ఆరబెట్టారు. మన ఎదురుగుండా ఏదో చిన్న వంతెన వచ్చింది. ఈ వంతెన మంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇదిగో ఇటు. ఈ వంతెన దాటిన తర్వాత ఈ చెరువు చూడండి, ఇక్కడ వ్యూ చూడండి ఎట్టా అదిరిపోలా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్న ఊర్లోకి వచ్చాము. ఇదేనండి జమలాపురం ఊరు. వీళ్ళంతా గుడికి వెళ్ళి వస్తున్నారండి. ఇది ఒక బొడ్రాయి. ఇది కూడా మనం టెంపుల్కి వెళ్ళే దారి. దగ్గరికి వచ్చాము టెంపుల్ దగ్గరికి. ఇదిగో మన ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇదే జమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్. టెంపుల్ గడ వ్యూ మొత్తం చూడండి. జమలాపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి ఎట్లా అయితే వచ్చామండి. మన ఎదురుగుండా ఉన్నది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఎర్రపాలెం మండలం జమలాపురం అనే గ్రామంలో ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారండి. ఈ పుణ్యక్షేత్రం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ భక్తులు చాలా నమ్మకం ఎక్కువ అండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం టెంపుల్ వ్యూ మొత్తం. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక బావి ఉందండి, ఈ బావిని చూద్దామండి. కాళ్ళు కడుక్కుందామండి. కాళ్ళు కడుక్కొని ఇప్పుడు లోపలికి వెళ్దాం ఉన్నామండి. అక్కడ ఇది వరకు చెంబులు పెట్టేవాళ్ళు తీసేసినట్టున్నారు. ఇక్కడ సెపరేట్గా ట్యాప్లు పెట్టారు. ఇక్కడ కడుక్కొని పైకి వెళ్దాం. ఇక్కడ కొబ్బరికాయ తీసుకుని గుడి లోపలికి వెళ్దాం రండి. మొత్తం 50 రూపాయలకి ఇవ్వదు. మొత్తం 50 రూపాయలకి ఇవ్వరాదు. సరే, ఇక్కడ నుండి గుడి లోపలికి వెళ్దామండి. వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. పదండి పైకి వెళ్దాం. సేలం అయ్యప్ప రెడ్డి ఈ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం
దాతలు శీలం అయ్యప్పారెడ్డి వారి ధర్మపత్ని అన్నపూర్ణ లక్ష్మీపురం అండి. ఇక్కడ వీడియోలు తీయడానికి పర్మిషన్ ఉందో లేదో మరి నేనేం తెలుసుకోలేదు. పైకి వెళ్ళి కొనుక్కున్నాం. పైకి వెళ్ళి తెలుసుకున్న తర్వాత తీయొచ్చు అంటే తీద్దాం, లేకపోతే లేదు. పైకి వెళ్తున్నాం అండి తీసుకొని. పైన మనకి ఒక బోట్ కనపడుతుంది కదండి, ఆ బోట్కి రైట్ సైడ్ ఏమో విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఇదిగోండి, ఇది విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇటు సైడు ఆంజనేయ స్వామి దేవస్థానం అండి ఇది. ఇప్పుడు మనం లంచ్ టైంలో వచ్చాం కదా, తలుపులు మూసున్నాయి. 3 గంటలకు మళ్ళీ తెరుస్తారండి అని పర్మిషన్ అడిగానండి, కుదరదని చెప్పారు. గట్ట రిక్వెస్ట్ చేసి అడుగుతాను. వెంకటేశ్వర స్వామి దయ వల్ల మొత్తానికి తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి. ఇప్పుడు మనం మెట్ల మీద పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళి ఆలయ ప్రాంగణం వరకే తీయడానికి పర్మిషన్ ఇచ్చారు. ప్రాంగణం వరకే వీడియో తీద్దాం. మేము 2:50కి వచ్చామండి. 3కి గుడి ఓపెన్ చేస్తారంట. సరే, మామూలుగా సాధారణంగా దండం పెట్టుకుని స్వామివారికి మనం బయటికి వెళ్ళిపోదాం. ఒకసారి ప్రాంగణం మొత్తం తీద్దాం. చూడండి, స్వామివారి టెంపుల్. ఒకసారి లోపల వ్యూ మొత్తం చూడండి. భక్తులు ఇప్పుడిప్పుడే ప్రదక్షిణ లైవ్ చేసి రెడీ అవుతున్నారు. మనం కూడా ఈ వీడియో తీసుకుంటూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఈ ప్రదక్షిణలు పూర్తి అయిపోగానే దర్శనం చేసుకొని మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దామండి. మనకి కింద ఇచ్చిన పసుపు కుంకాలవి ఇక్కడే వేస్తారండి. మన పక్కనే ప్రసాదాల కౌంటర్ ఉంది. ప్రసాదాలు మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తీసుకుందామండి. దేవాలయం వ్యూ మొత్తం చూసారు కదా. ఈ దేవాలయంలో వాళ్ళకి తెలియకుండా మనం వీడియోస్ ఫొటోస్ తీయకూడదండి. వీడియోస్ ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళు చూసారంటే ఫోన్స్ తీసుకెళ్ళి డైరెక్ట్ హుండీలో వేస్తారు. మళ్ళీ మనకి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. అందుకని నేను వాళ్ళని అడిగాను, ప్రాంగణం వరకే తీసుకోమని చెప్పారు. బయట ఆలయం చుట్టూ తీయమన్నారు తప్ప లోపల తీయొద్దని చెప్పారు. అందుకని నేను దర్శనానికి వెళ్ళడానికి ముందే ఈ వీడియో తీశాను. జనాలు క్యూ లైన్లోకి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామండి. ఇక్కడ నుండి వీడియోస్ ఫొటోస్ అలౌ లేదు, అయినా మీకోసం ట్రై చేస్తాను. దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ దండం పెట్టుకుందాం. ఇప్పుడే 3 అయిందండి. ఆలయం తలుపులు తెరుస్తున్నారు. మనం క్యూ లైన్లోకి వెళ్దాం. క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. మన ముందు ఒక బోర్డు కనపడుతుంది కదండి, ఆ బోర్డుకున్న గేట్లో ఉండి బయటకు వచ్చాం దర్శనం చేసుకుని. ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి, ఈ కొబ్బరికాయకి పీస్ ఎక్కువ ఉంది, ఈ పీస్ మొత్తం తీసి కొబ్బరికాయ కొడదాం. కొబ్బరి కొట్టడం అయిపోయిందండి. ఇక పసుపు కుంకుమ వేసి మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. వెళ్ళి ముందు లడ్డూ లడ్డూలు తీసుకున్న తర్వాత అప్పుడు కిందకి వెళ్ళి ఈ వీడియో అక్కడితో ఎండ్ చేస్తాను. ఇప్పుడు మరి ఇందాక పసుపు వేసానండి, ఇప్పుడు కుంకుమ వేస్తున్నా. ఇక ఇక్కడ నుండి వీడియో
ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా చూపిస్తానండి, చూడండి. ఇక్కడ నుండి ప్రసాదం కౌంటర్కి వెళ్దాం. మహాప్రసాదం లడ్డు 50 రూపాయలంట, అది తీసుకుందాం. ఇదిగోండి తీసుకుందాం మహాప్రసాదం లడ్డు టికెట్. లడ్డు తీసుకుందాం. ఇదిగోండి, దీనిలో 2 లడ్డూలు వస్తాయి. నేను బయటికి వెళ్ళి ప్రసాదం తిని చూద్దాం. ఇది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇవిగో 2 లడ్డూలు 50 రూపాయలు. మహాప్రసాదం లడ్డు తీసుకున్నాం కదండి. లడ్డు ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇదిగోండి లడ్డు. నెయ్యి వాసనతో బాగుందండి లడ్డు. లడ్డు మాత్రం బాగుంది, చాలా బాగుంది. మనం మధ్యాహ్నం టైంలో తొందరగా వచ్చాం కదండి, దర్శనం స్పీడ్గానే అయిపోయింది. ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి బయట నుంచి ఒకసారి వ్యూ మొత్తం చూసి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేద్దామండి. ఈ రావి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ చెట్టు దగ్గరికి వచ్చి కూడా పూజలు చేసుకుంటారు. ఈ రావి చెట్లే కదండి, వేప చెట్లు కూడా ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడ షాపులు ఉన్నాయి. వెళ్ళే షాపుల్లో ఏమున్నాయో చూసి వద్దాం. ఏముందండి, మన దేవాలయాల దగ్గరికి వస్తే ఏముంటాయి, జెండాలు, అట్లాగే పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, దేవుడి బొమ్మలు కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇక్కడ కూడా అవే ఉన్నాయండి. ఈ పక్కన ఒక ట్యాంక్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఇక్కడ రౌండ్గా ఒక నీళ్ళ ట్యాంక్ ఉంది చూడండి. కింద నుంచి గదిలా కట్టారు పైకి. ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నామండి. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.